అందరికీ నమస్తే. అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఈరోజు అయితే మనము ఈ బొమ్మని ఎంబ్రాయిడరీ వర్క్ ఇద్దాం. ఫస్ట్ అయితే ఎలా పెట్టుకోవాలో చూసేయండి. మనం ఎప్పుడైనా సరే వైట్లో మరి కాటన్ది తీసుకున్నాం అనుకోండి, కొంచెం మనకు స్టిఫ్గా అనేది ఉంటుంది. అంతేకాకుండా వైట్ది తీసుకుంటే మనకు పెయింటింగ్ అనేది చాలా అంటే చాలా బాగా ఏనుకొస్తుంది. ఇలాగా ఫోన్లో మనం పిక్స్ ల్యాబ్లో నుంచి పిక్చర్ డౌన్లోడ్ చేసుకొని మనము బట్ట కింద అనేది ఫోన్ అయితే పెట్టాలి. కొంచెం జూమ్ చేసుకొని మనకు ఎంత సైజులో అయితే కావాలో అంత సైజులో దానిపైన 2 ఫింగర్స్ పెట్టి స్క్రీన్ అనేది అక్కడెక్కడ జరగకుండా మంచిగా దానిపైన గీసుకోవాలి. చాలా జాగ్రత్తగా గీయాలి, ఎందుకంటే అవుట్పుట్ బాగా వస్తేనే మనకు డ్రాయింగ్ కూడా బాగా వస్తుంది, ఎంబ్రాయిడరీ వర్క్ కూడా లుక్ అనిపిస్తుంది. మొత్తం మనది బేసిక్ మొత్తం దీనిపైన ఉంటుంది కాబట్టి అవుట్లైన్ గీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇలాగా గీసుకోవాలి. మనము చాలాసార్లు డ్రా చేసేటప్పుడు స్క్రీన్ అనేది చిన్నగా అవుతూ పెద్దగా అవుతూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకొని గీసుకోవాలి. ఇలాగ వచ్చేసింది లాస్ట్ అవుట్పుట్ అయితే చూడొచ్చు మీరు రెండు. తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ అనేసి నేనైతే వేరే దానితో రాసిన, సో అందుకే పెట్టలే, కొంచెం హెవీగా అవుతుంది వీడియో అని చెప్పేసి ఈ దారాలతోనైతే నేనైతే డ్రా చేస్తున్నా. చూడండి, ఫస్ట్ అయితే నేను ఇది వచ్చేసి మనం ఫ్లాగ్ థీమ్లో అయితే తీసుకుంటున్నా, ఇండియన్ ఫ్లాగ్ థీమ్లో. అందుకోసమే 3 కలర్స్ అయితే వేస్తున్నా హ్యాపీ న్యూ ఇయర్ దాకా. ఇది మొత్తం 3 మధ్యలో 2 ఇడ్స్ పెట్టేసి థర్డ్ దానికి వచ్చేసి మనము గ్రీన్ కలర్ అయితే వేస్తున్నాం. ఇలాగా వేయాలి. ఒకసారి నీడిల్ కిందికి తీసుకొని మళ్ళీ మనం ఏదైతే డ్రా చేసామో దానికి రివర్స్ సైడ్ నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్ తీసుకోవాలి. సో ఇలాగ తీయడం వలన ఏంటంటే మనకు కుట్ట అనేది బాగా వస్తుంది. మొత్తం NYRP ఇవన్నిటి కూడా సేమ్ ఇదే కుట్టు, ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అయినా. సో మీరైతే చూడొచ్చు. కొంచెం మీకు అర్థం కాకపోతే కొంచెం జూమ్ చేసి చూసినట్టయితే మంచి అర్థమవుతుంది. దారం వచ్చేసి 3 బదలు ఎక్కించుకోవాలి. 3 బదలు ఎక్కించుకుంటే మనకు మొత్తం 6 బదలు వస్తుంది. లాస్ట్ అవుట్పుట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు 2024లో మీకు ఉన్న మంచి మంచి స్వీట్ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు, ఓకేనా? సో ఇలాగైతే వచ్చేసింది అనమాట లాస్ట్ అవుట్పుట్. నేను చెప్పా కదా హ్యాపీ న్యూ ఇయర్ అనేది మన ఫ్లాగ్ థీమ్తో తీసుకున్నా అనేసి ఇలాగా. అండ్ మనం బ్లాక్ దారంతో అవుట్లైన్ అనేది వేసుకుంటే మనకు చాలా లుక్ కనిపిస్తుంది. వేరే దారాలతో కూడా ట్రై చేసినా అంత లుక్ పోయేసరికి బ్లాక్ అయితే ఫిక్స్ చేసేసుకున్నా. సో ఇలా అనమాట, మనం మొత్తం ఏదైతే డ్రా చేసామో దానిపైనే డ్రా చేస్తూ వెళ్ళాలి, అయితేనే మనకు మంచి వస్తుంది. అండ్ ఒక చిన్న ప్రశ్న, ఇందులో ఈ ఫ్యామిలీలో మీకు ఎంతమంది ఉన్నారు అంటే ఎంతమంది పీపుల్ అయితే మీకు కనిపిస్తున్నారు అనేది లాస్ట్లో అయితే కామెంట్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మన ఛానల్లో చాలానే వస్తాయి. సో ఇలాగా చూసారా, సేమ్ ఇది కూడా నార్మల్ కుట్టు లెక్కనే బొంత కుట్టు అంటారు చూడండి, అలాగా ఆ కుట్టు వేసేసుకోవాలి ఇక్కడ. ఈ న్యూ ఇయర్కి ఫ్యామిలీ థీమ్ అనేది ఎందుకు తీసుకున్నానంటే ఫ్యామిలీ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్ టు ఎనీ లైఫ్. ఆ ఫ్యామిలీ కనుక లేకపోతే మనకు ఇటువంటి విషయాలు కూడా తెలియవు. ఇటువంటి సమస్యలనైనా మనము ఫ్యామిలీ ద్వారానే ముందుండి అంచనా వేయగలుగుతాము. వాళ్ళ హెల్ప్ అనేది మనకు ఎప్పుడూ ఉంటుంది. సో అందుకోసమే
మీరు కరెక్ట్గా గమనిస్తే ఈ పిక్చర్లో ఎంతమంది ఉన్నారు అసలుకి, ఇది చిన్న ఫ్యామిలీయా పెద్ద ఫ్యామిలీ అనేది మీకు తెలిసిపోతుంది. సో ఇలాగే కుడుతూ వెళ్ళిపోవాలి. మెయిన్లీ ఇక్కడ ఏదైతే ఇప్పుడు కుడుతున్నామో వీడియోలో అక్కడ మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా కుట్టాలి. ఎందుకంటే చిన్న చిన్న ఉంది కదా, అవుట్లైన్ అనేది కొంచెం మిస్ అయినా డ్రాయింగ్ వచ్చేసి మనకు ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి కొంచెం ఖరాబ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకోసమే ఇలాగ కుడుతూ వెళ్ళిపోతూ ఉంటే మనకు మంచి ఐడియాస్ వస్తూనే ఉంటాయి. అలాంటి ఐడియాస్ అన్నీ షేర్ చేయాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అంతేకాకుండా మీరు లైక్ చేయడం వలన ఇంకా కొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. ఈ వీడియోలో ఒక మంచి వైబ్రేట్ అయిన విషయం కూడా దాగుంది. ఏంటి అనేది మీరు కనిపెడతారనుకుంటున్నా. సో చూద్దాం ఎంతమంది కనిపెడతారో లేదో అనే విషయం అయితే. ఓకే, సో ఫైనల్లీ వచ్చేసి అవుట్పుట్ మాత్రం ఇలాగ వస్తుంది అనమాట. ఎంబ్రాయిడరీలో చాలా మంది ఎంబ్రాయిడరీ వర్క్స్ అయితే చేస్తూ ఉంటారు కదా, కొత్త కొత్త డిజైన్స్. అంతేకాకుండా ఎంబ్రాయిడరీలో కూడా చాలా అంటే చాలా డెప్త్ ఉంటుంది. మనము మెయిన్లీ ఏదైనా గిఫ్ట్ మన చేతులతో రెడీ చేసి ఇవ్వాలి, అది సింపుల్గా రెడీ అయిపోవాలి అంటే మాత్రం ఎంబ్రాయిడరీ ఈజ్ ద మెయిన్ థింగ్. ఫస్ట్లీ మనం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వచ్చు, ఎందుకంటే మన చేతితో మనం చేసి ఇస్తే అది థ్రిల్లింగ్ అనేది వేరే లెవెల్ ఉంటుంది కదా. మనం ఇదొక్కటే కాకుండా యానివర్సరీకి, బర్త్డేస్కి, ఇంకా ఈవెంట్స్కి చాలా వాటికైతే మనమైతే ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేయవచ్చు. సో ఇంకా రాను రాను చాలా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, స్టిచ్చింగ్ వీడియోస్ కూడా వస్తుంటాయి మన ఛానల్లో అయితే. ఈ 2025 సంవత్సరం ప్రతి ఒక్కరు సంతోషంగా ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను. అంతేకాదు ఎటువంటి ప్రాబ్లమ్స్నైనా మనం తట్టుకొని నిలబడే శక్తి ఉండాలి. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఏ స్టోరీ, దిస్ ఈజ్ ఎ లైఫ్. సో దట్స్ వై మధ్య మధ్యలో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను అనుకోకండి, జస్ట్ ఫర్ ఫన్. ఓకే, మన లిటిల్ బాయ్ అయితే రెడీ అయిపోతున్నాడు చూడవచ్చు. సో ఇక్కడ వచ్చేసేసరికి 2 బెదలు మాత్రమే ఎక్కించినాం, ఎందుకంటే సన్నం వేయాలి కాబట్టి 2 బెదలు మాత్రమే ఎక్కించినాం. ఇందులో థీమ్ మాత్రం ఎంతమంది అర్థం చేసుకుని కామెంట్ చేస్తారో తెలియదు, కానీ కన్ఫామ్గా అయితే కామెంట్ చేస్తారు అని అనుకుంటున్నా. కోసం అయితే చూసేద్దామా. ఇదొక మ్యాన్ అయిపోతే మన ఫైనల్ లుక్ కాస్త కంప్లీట్ అయిపోతుంది. చూసేయండి. వెయిట్ ఫర్ ఏ సెకండ్. 1 2 3. ఫైనల్ అవుట్పుట్ కోసం అయితే ఒక 10 minutes వెయిట్ చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేసేయండి. ఉంటా అనుకున్నారా? లేదు లేదు, ఇదే చూడండి వీడియో, అట్లయితేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎలా వేసాము అనేది. మనం ఎక్కడైనా పెద్దగా తీసుకుంటే దాంట్లో నుంచి మళ్ళీ నీడిల్ తీసుకొని కరెక్ట్ లైన్ మీద వచ్చేటట్టు తీసుకోవాలి, అలాగా చిన్నగా స్టెప్ లెక్క. అంటే అడిగానని చెప్పండి అందరినీ బాగున్నారా అని. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? దిస్ ఈజ్ ఫైనల్ అవుట్. ఫైనల్లీ దిస్ ఈజ్ అవుట్పుట్. చూసండి 5 minutesలో మన అవుట్పుట్ అనేది రెడీ అవుతుంది. అండ్ నచ్చిందో నచ్చలేదో అనేది కొంచెం కామెంట్ చేసి చెప్పండి. మరి ఇంకా ఏ థీమ్ పైన మీకైతే ఎంబ్రాయిడరీ వర్క్ కల్లా అది కూడా రెడీ అయిపోయింది. చూసేయండి, అందరినీ అడిగానని చెప్పండి ఏమని బాగున్నారా అని. హ్యాపీ న్యూ ఇయర్.